బాబు గారు, వకీలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఆ ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటారు. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది. అనా పైసలతో వసూలు చేస్తుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి చూస్తాను. చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్లైపోతుందండి. సరే, ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు, మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లను మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మానవ ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను. ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాల్లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది? ఉపగ్రహం అంటున్నావు నన్ను? నువ్వు అల్లుడివి నాయన, 10వ గ్రహానివి. లోపలికి వెళ్ళు. పార్వతి, పార్వతి, ఏమండి? కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. బాబా, ఏళ్ళు వచ్చిన కొన్ని ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు. అలాగా బాబాయ్. వదలండి. ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. ప్రభు, నాకెందుకు నాయన? తండ్రి అంతటి వారు, అంతా మీ ఆశీర్వాదం. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా, ఇదిగో నీ దగ్గర తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. అమ్మా, మందు కూడా తాగపోతే ఎలాగమ్మా? ఎందుకమ్మా? మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించారనా? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్య గారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇటు వచ్చి నా పార్వతి ఏమీ లేదయ్యి. దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటితోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా, ఉంది. కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది. రక్తాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లెని పిండినది ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తనాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నారు. ఇంట్లో నుంచి పోయేదాకా తరిమి తరిమి కొట్టా. అమ్మా, మీ పాదాలు పట్టుకు చెప్తున్నానమ్మా. నేను స్వయంగా అక్కని తీసుకురావడానికి వెళ్తాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలది. మళ్ళీ ఈ గడప నొక్కదు. ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా? ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా? తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్క ఇదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పుల తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియర్ పంపవండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసిందంతా చెప్పాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు. అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. ఏ సీనయ్య, అక్కయ్యేది? వారిప్పుడు అక్కడ లేరటండి. వారెప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయారటండి. ఆ ఊళ్ళోనే లేరు. నా తల్లి వెళ్ళిపోయిందా? ఊరొదిలి వెళ్ళిపోయిందా? పార్వతి, 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 పార్వతి. ఒక శుభవార్త.
ఏమిటాయన? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం ఆయన.